50 వసంతాల సెక్రటరీ కెఎస్ ప్రకాశరావు, యుద్ధనపూడి సులోచనారాణి, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమా బ్రహ్మాండంగా తయారైంది. ఏప్రిల్ 28, 1976లో రిలీజ్ అయ్యి ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఈ సినిమా 1-2 కాదు, అనేక విశేషాలతో కూడి ఉంది. అప్పుడప్పుడే నాగేశ్వరరావు గారు బైపాస్ సర్జరీ చేసుకుని అమెరికా నుండి తిరిగి రావడం, పెండింగ్ వర్క్లో ఉండేటువంటి మహాకవి క్షేత్ర కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఆ మధ్యలోనే దొరబాబు సినిమా 31 అక్టోబర్ 1974లో రిలీజ్ అయ్యి ఇక నాగేశ్వరరావు పని అయిపోయింది, ఇంకా ఏమి ఆయన ఏ సాంఘిక సినిమా చేయలేడనే తరుణంలో సెక్రటరీ రిలీజ్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందున ఈ సినిమా ఇనాగ్రేషన్ ఒక భారత రాష్ట్రపతి ద్వారా జరగడం మరో విశేషం. ఈ వీడియోలో అన్నపూర్ణ స్టూడియో గురించి చెప్పబోతున్నాను. అప్పుడు ఇంకో విషయం చెప్తాను. ప్రతి సెంటర్లో కూడా మొదటి వారంలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసి థియేటర్ వాళ్ళే యాడ్ ఇచ్చారు, మా థియేటర్లో ఇన్ని రోజులు ఇన్ని షోలు హౌస్ఫుల్ అయ్యింది అని చెప్పి. ముఖ్యంగా ఈ సినిమా మరో విశేషం ఏంటంటే జంట అంటే వాణిశ్రీ నాగేశ్వరరావు, దసరా బుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్, విచిత్రబంధం, కొడుక్కోడలు, బంగారు బాబు, మంచివాడు, తర్వాత సెక్రటరీ, ప్రతి సినిమా హిట్. అలాంటి జంట తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించబడిన మొదటి సినిమా, తర్వాత ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ గారు స్టార్ట్ చేయడం. టైటిల్స్లో కూడా ఆ థియేటర్లో డిఫరెంట్గా ఉంటుందంట. ఆ థియేటర్ టైటిల్స్లో కూడా యాక్టర్ల పేరు కాకుండా ఆ నవల ఎంత ఫేమస్ అయిపోయింది కంటే ఆ నవల క్యారెక్టర్స్ పేర్లతో టైటిల్స్ పబ్లిష్ కావడం ఒక కొత్తగా అప్పట్లో అందరికీ అనిపించింది. ఈ రకంగా ప్రతి సెంటర్లో కూడా తన ప్రాముఖ్యతను చాటుకునేది. కాకపోతే చిన్న లోటు ఏమంటే ఘంటసాల గారు లేకుండా అఫ్కోర్స్ రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ఘంటసాల గారు పాడకపోవడం, ఆయన లేకపోవడం ఓ చిన్న లోటుగా ఈ సినిమాను కొంతమంది అంటూ ఉంటారు. లేకపోతే ఇది ఇండస్ట్రీ హిట్ కావాల్సిన సినిమా, ఆయన లేనందువల్ల కొంతమంది నిరాశ చెందారు అని. అయినా కూడా ఈ సినిమా యొక్క ప్రతి పాట చెప్పుకోదగ్గ పాట, ప్రతి పాట హిట్. ఎంతో అందంగా కనిపిస్తారు నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత వాణిశ్రీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సందర్భంలో నాగేశ్వరరావు అంటారు, వాణిశ్రీ లేకపోతే ఈ సినిమా అసలు హిట్ కాదేమో అన్న స్థాయిలో ఆ కామెంట్ కూడా చేశారు నాగేశ్వరరావు. ఈ రకంగా సెక్రటరీ అంటే సెక్రటరీ అనేది ఆ మహిళ మీదనే, అంటే ఆమె సెక్రటరీ నాగేశ్వరరావు. ఆ తర్వాత నాగార్జున కూడా బాస్ అనే సినిమా తీశారు. ఆ రకంగా వాణిశ్రీకి ఈ సినిమాలో అత్యంత గొప్ప స్థానం ఉంటుంది. ఇంకా ఈ సినిమా ఏప్రిల్ 28 విడుదలైతే ప్రతి సెంటర్లో కూడా ఓపెనింగ్స్, విపరీతమైన ఓపెనింగ్, టికెట్స్ దొరకలేదు ఎక్కడే కానీ. అంత మంచి పేరు, రకరకాల విమర్శకుల ప్రశంస దక్కింది. తర్వాత కొంతమంది పర్వాలేదు అన్నవారు ఉన్నారు. కానీ టోటల్గా సినిమా 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అనేక కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. పాటలు చాలా గొప్పగా ఉంటాయండి ఈ సినిమాలో. పాటలు మొరటోడు నా మొగుడు ఒకటి, మనసు లేని బ్రతుకు ఒక నరకం ఒకటి, నా పక్కన చోటున్నది ఒక్కరికే, ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే, చాటు మాటు సరసంలో ఘాటు ఉన్నది, ఆకాశమంత పందిరి వేసి, పెదవి విప్పలేను మనసు చెప్పలేను అని. ఈ చాటుమాటు సరస్సులో మంచి పెద్ద పాట. కానీ ఆ పాట ఒక సందర్భంలో ఒక తమాషా జరిగింది. యాక్చువల్లీ ఆ పాట నాగేశ్వరరావు వాణిశ్రీకి అనుకున్నారు. థియేటర్లకు వెళ్ళి చూసిన తర్వాత తెలిసిందేమంటే అది చంద్రమోహన్కు చేసేదకుంటే థియేటర్ మొదటి రోజే గొడవ చేశారంట అందరూ. ఏంటిది నాగేశ్వరరావుకు లేదంటే అప్పుడు థియేటర్ యజమాని వచ్చి మేమేం చేద్దామంటే దర్శక నిర్మాతల యొక్క నిర్ణయం అది, మీరు ఇలా గొడవలు చేస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళకు సర్ది చెప్పి కూర్చోబెట్టారంట. అంటే అంత క్రేజ్ ఉండేది. ప్రతి పాటలోనూ నాగేశ్వరం చూడాలి, ప్రతి పాటలోనూ వాణిశ్యం చూడాలి. ఇదండి సెక్రటరీ విశేషాలు. ఇక అన్నపూర్ణ స్టూడియో, ఈ సెక్రటరీకి అన్నపూర్ణ స్టూడియోకి అవినాభావ సంబంధం ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించిన మొదటి సినిమా సెక్రటరీ. అన్నపూర్ణ స్టూడియో ఆల్రెడీ అది మీకు తెలుసు ఎప్పుడు ప్రారంభించారు, 1975 ఆగస్టు 13 శంకుస్థాపన చేశారు సుమంత్ ద్వారా. తర్వాత జూబ్లీ హిల్స్లో 22 ఎకరాలు, అప్పుడు జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రి. సరే, ఆ రోడ్డు వేసేదానికి కూడా కూలీలు, బండ్లు, లారీలు వెళ్ళాలని కూడా స్థలం లేకపోతే ఆ కొండలను గుట్టలు వాళ్ళు ఇచ్చిన 22 ఎకరాలు కొండల గుట్టలు ఏ రకంగా తయారు చేయాలి, రోడ్డు కూడా లేదంటే
ముఖ్యమంత్రిని ఐడియా ఇచ్చారట, ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వస్తే రోడ్డు వేస్తాం. సరే, అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దగ్గరికి రిక్వెస్ట్ చేసుకుంటే సరే నేను వస్తాను అని ఆయన ఈ సినిమా ఇనాగ్రేషన్కి వచ్చారండి. ఈ సినిమా ఇనాగ్రేషన్కి 76 జనవరి 14వ తేదీ ఆయన వచ్చారు సాయంత్రం 4 గంటలకు. ఇంకేంటి ఎన్టీ రామారావు వీళ్ళు వాళ్ళందరూ వచ్చారు. సరే, ఇక్కడ ఒక తమాషా ఏంటంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు సతీ సమేతంగా వచ్చారు. అంటే ఈ సర్చింగ్ అనమాట. అంటే ఎందుకో వెతుకుతున్నాడు, ఎందుకు రాష్ట్రపతి వెతుకుతున్నారే అని నాగేశ్వరరావు రామారావు ఒకసారిగా టెన్షన్ ఏంటి అని అడుగుదామని, ఏంటి సార్ ఇట్లాంటి, వెర్ ఇస్ దట్ జెంటిల్ మ్యాన్ హూ ఇన్వైటెడ్ మీ ఇన్ ద ఢిల్లీ, నాకు ఆహ్వానించిన ఆ వ్యక్తి ఎక్కడ? ఆ తెలుగుదనంతో ఈయన లుంగి వేసుకొని మామూలుగా తెలుగుదనంతో కూడిన బట్టలు వేసుకొని వెళ్ళి ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మేకప్లో ఉన్నాడు, ఆ మేకప్లో కుర్రాడిలా ఉన్నాడు. అప్పుడు అర్థం చేసుకున్న నాగేశ్వరరావు ఒకసారిగా తల మీద ఉండేటువంటి విగ్ తీసే పక్కన పెడితే ఒక్కసారిగా వండర్ అయ్యాడంట. వా, యూ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, మేకప్లో నువ్వు ఇంత అందంగా ఉంటావా? నువ్వు ఎవరో హీరోగా సినిమా తీస్తున్నాడు, ఆయన నిర్మాత ఏమనుకున్నాను. అవునా అని నువ్వు తప్పకుండా సాధిస్తావయ్యా, నువ్వు కొత్తదనం ఏదో చేస్తావని అప్పుడు అప్రిషియేట్ చేశారంట. అందరూ ఒక్కసారి వండర్ అయ్యారంట ఈ ఇన్సిడెంట్ తర్వాత. సరే, ఆ అన్నపూర్ణ స్టూడియో ఆ తర్వాత డే బై డే బాగా డెవలప్ అయిపోయింది. ఈరోజు ఆ అన్నపూర్ణ స్టూడియోస్ చాలా గొప్ప స్థాయికి ఎదిగింది, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేడు ఆ అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ స్టేజ్, అవుట్డోర్ సెట్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్, విజువల్ ఎఫెక్ట్, డిజిటల్ ఇంటర్మీడియట్, డాల్ఫిన్ విజన్, ఇవన్నీ కాకుండా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా, ఇవన్నీ పెట్టి భారతదేశంలోనే చెప్పుకోదగ్గ అతి గొప్ప స్టూడియోగా తీర్చిదిద్దారు. సీరియల్సే కాకుండా ఒక ఇన్స్టిట్యూట్గా కొత్త కళాకారులను ప్రోత్సహిస్తూ ఇన్స్టిట్యూట్గా కూడా ఆ అన్నపూర్ణ స్టూడియోను తీర్చిదిద్దారు. ఈ అన్నపూర్ణ స్టూడియో డెవలప్మెంట్కు నాగార్జున కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి, లేదు స్టూడియో గొప్పగా ఉండాలి అని అక్కడ సిబ్బంది చూడండి, అక్కడ వీళ్ళందరూ అందరు సిబ్బంది, విద్యార్థులు వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని నాగార్జున గారు స్పెషల్గా నాగేశ్వరరావు యొక్క ఈ అన్నపూర్ణ స్టూడియోకి చాలా గొప్పగా ఉండాలని ఆయన స్టాచ్యూ వేయించి ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం, పూజించడం, గౌరవించడం, వచ్చిన వారందరినీ మొన్న శతజయంతి ఉత్సవాలు కూడా అందరినీ ఆహ్వానించి అక్కడ ఎంతో బాగా సెలబ్రేట్ చేశారు. ఈ రకంగా అన్నపూర్ణ స్టూడియో కొండలు గుట్టలు తవ్వి భారతదేశంలోని చెప్పుకోదగ్గ సినిమా స్టూడియోగా తయారు చేసిన మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈరోజు తెలంగాణకు విలవిల బ్రహ్మాండంగా ఉందంటే దానికి కారణం నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో. నాకు ఈ వీడియో చేసేదానికి సహకరించిన నవీన్ బాబు వైజాగ్, తర్వాత మణిబాబు కడప, వారందరికీ ధన్యవాదాలు. ఇంత గొప్ప అక్కినేని నాగేశ్వరరావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఆ రోజు వస్తుంది. ఏదో ఒక రోజు అక్కినేని నాగేశ్వరరావు పేరు ముందు అన్ని అవార్డులతో పాటు భారతరత్న ఉంటుంది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణే కాదు, భారతరత్న కూడా ఉంటుంది.